హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 62 గురించి తెలుసుకోబోతున్నాం. సో రూల్ 62 దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. ఆర్డర్ ఆఫ్ రిమాండ్ టు బి ఎండోర్స్డ్ ఆన్ వారెంట్. సో రిమాండ్కి సంబంధించిన ఆదేశం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ వారెంట్ ఏదైతే ఉందో ఆ వారెంట్ పైనే, అంటే వారెంట్ ఆఫ్ కమిట్మెంట్, అతని కస్టడీకి పంపిస్తూ మనం వారెంట్ ఇస్తాం కదా, ఆ వారెంట్ మీద ఈ రిమాండ్ ఆర్డర్ని కూడా పొందుపరచాలని చెప్తాం అనమాట. సో వెన్ ఏ కేస్ అడ్జార్న్డ్ దేర్ షల్ బి ఏ రిటన్ ఆర్డర్ ఆఫ్ రిమాండ్. సో రిమాండ్కి సంబంధించి రాతపూర్వకమైన ఆదేశం ఉండాలంటే ఎప్పుడు వెన్ ఏ కేస్ అడ్జార్న్డ్, ఏదైనా ఒక కేసుని మరొక తేదీకి వాయిదా వేసినప్పుడు ఇట్ మే బి మేడ్ బై ది జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్. ఆ ఆర్డర్ని ఎవరిస్తారంటే రిమాండ్ ఆర్డర్ని జడ్జి కానీ మ్యాజిస్ట్రేట్ కానీ ఎండోర్సింగ్ సిగ్నేచర్ ఆన్ ది వారెంట్ ఆఫ్ కమిట్మెంట్. సో ఈ రిమాండ్ ఆదేశం ఏదైతే ఉందో ఆ రిమాండ్ ఆర్డర్ దాన్ని మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ సాధారణంగా వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ ఏదైతే ఉందో దానిపైనే రిమాండ్ అంటూ రాసి తన సంతకం చేస్తారనమాట. జనరల్గా ఎలా ఉంటుంది, ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసాం అనుకుందాం. సపోజ్ జాన్ ఫస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారనుకుందాం. కేసుకు సంబంధించిన విచారణ కానీ లేదా ఎంక్వైరీ కానీ ఇంకా కంప్లీట్ కాలేదనుకుందాం. అందువల్ల ఇంకో తేదీకి విచారణ వాయిదా వేశారు. సపోజ్ ఇప్పుడు జనవరి 1 అనుకున్నాం కదా, సో జాన్ 8న ఇప్పుడు పోస్ట్ పోన్ వాయిదా వేశారు 8కి. అప్పటి వరకు ఇతను ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీ పంపించారు అనుకుందాం అప్పటి వరకు. సో అలా పంపిస్తున్నప్పుడు ఇచ్చే ఆర్డర్ ఎట్లా ఉండాలంటే రిమాండ్ అంటిల్ 8th Jan 2025 అని చెప్పి రాసి ఆ మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టేసి తెలియజేస్తారు అనమాట, డేట్ మెన్షన్ చేస్తారు. సో ఇట్లా ఉంటుందన్నమాట, రైట్. సో ఇలా రాతపూర్వకంగా అతను జైలుకి పంపిస్తారనమాట. ఇది ఏంటంటే ఈ ఉత్తర్వు ఎందుకు ఉపయోగపడుతుంది, జైలు అధికారులు ఆ రోజు వరకు అతని కస్టడీలో ఉంచేందుకు చట్టపరమైన ప్రామాణికంగా ఉంటుందన్నమాట, రైట్.